2026-27 సంవత్సరానికి గాను 14వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మార్చులు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ ఎలా ఉంది, ఎంత ప్రజారంజకంగా ఉంది, అభివృద్ధి సంక్షేమం అనే ఈ రెండు అంశాలని జోడెద్దులుగా ఎలా తీసుకెళ్తుంది అనే విషయాల్లో మొట్టమొదటిగా మన నియోజకవర్గాన్ని ఒక కేస్ స్టడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే రొటీన్గా మంచి బడ్జెట్, ప్రజోపకరమైన బడ్జెట్ ఇట్లా కాకుండా అసలు మనకి మన నియోజకవర్గం రిఫరెన్స్లో ఒక కేస్ స్టడీగా మన నియోజకవర్గాన్ని స్టడీ చేసినట్టయితే ఒక ఐటెం మీద నేను మీకు ముందు ఒక ఐడియా ఇస్తాను. 2019 నుంచి 24 వరకు ఉన్న ప్రభుత్వం జలజీవన్ మిషన్ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, మనకేం జరిగింది, ఈ విషయాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే సుమారుగా 28,000 కోట్లు మనకి 5 సంవత్సరాల్లో వచ్చి ఉండాలి. అది అవుట్లే, అది ప్రొజెక్టెడ్ ఫిగర్. కానీ మనం యూటిలైజేషన్ ఎంత జరిగింది అంటే 2,250 కోట్లు. చాలా నామినల్గా మన రాష్ట్రానికి రావటం జరిగింది. దానిలో భాగంగా మనం సఫర్ అయ్యాం. ఎలా సఫర్ అయ్యాం? ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఉప్పు నీరు రావటం, డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్ అవటం, భూగర్భ జలాలు పాడైపోవటం, మంచినీళ్ళు తాగటానికి లేకుండా అయిపోవటం, ప్రజలు ఎంత స్థితికి వెళ్ళారంటే, ఏ స్థాయికి వెళ్ళారంటే మంచినీళ్ళు ఇస్తే చాలు ప్రభుత్వాలు అనే స్థాయికి వెళ్ళి 2024లో ఎలక్షన్ జరిగిన రోజున ఒకే స్లోగన్ మనం చెప్పాం, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. ఇది మనం ఇచ్చిన స్లోగన్. జనంలో ఇది ఎంత గట్టిగా వెళ్ళిందంటే తప్పనిసరిగా వీళ్ళు చేస్తారనే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసింది. మన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా ఈ రోజున పైప్డ్ వాటర్ సప్లై చేయాలి, ట్యాప్ వాటర్ సప్లై చేయాలి. ఇంకో మార్గం లేదు. మనకి 60,000 ఇళ్ళు ఉన్నాయి. మనకి 60,000 ఇళ్ళు. ఆ రోజున ఆ 5 సంవత్సరాల్లో కేవలం అప్పటి వరకు సగం 50% ట్యాప్లు వేశారు. దానికి పైప్ లైన్ లేవు, వాటర్ సప్లై లేదు, సరిగ్గా సఫిషియెంట్గా ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు, సఫిషియెంట్ వాటర్ స్కీమ్స్ కూడా లేవు. ఒక్క గుడిమళ్ళంక CPWS స్కీమ్ తప్ప అది 96 హ్యాబిటేషన్స్కి వాటర్ సప్లై చేస్తుంది. సుమారుగా 1,25,000 మందికి వాటర్ సప్లై అవుతుంది అక్కడి నుంచి. అలాంటి స్కీములు ఎన్ని ఉన్నాయి మన దగ్గర? చిన్న చిన్న స్కీములు ఉన్నాయి, ఇంకో 3 ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి? మినిమం టు మినిమం 8 స్కీమ్స్ కావాలి. అవి లేవు. పైప్ లైన్ చూసినట్టయితే 650 కిలోమీటర్ల పైప్ లైన్ మనకి ఇంకా అవసరం, వెయ్యాలి. ఒక 40 ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టాలి, 30,000 ట్యాపులు బిగించాలి. ఇది బిగించి ఇంకొక 4 CPW స్కీములు పెట్టి దీన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తే తప్ప మనం మంచినీళ్ళు ఇవ్వలేదు. మనం అనుకున్న లక్ష్యం చేరలేదు. ఇది ఒకటైతే ఇంకొక విషయం మనం చెప్పాలి. 90 కిలోమీటర్లు మనకు అక్కడి నుంచి ఈ వశిష్ఠ గోదావరి బిగినింగ్ నుంచి మనకి ఈ చివర మన అంతర్వేదులు అన్న చెల్లెలు గట్టు వరకు ఈ 90 కిలోమీటర్ ట్రావెల్లో మనకి కెనాల్స్ ద్వారా వాటర్ వచ్చి ఈ వాటర్ పొల్యూట్ అయిపోయి రకరకాలైన పొల్యూషన్స్, అది
ట్యాంకుల వల్ల, ఆక్వా ట్యాంకుల వల్ల పొల్యూషన్ అయి ఉండొచ్చు, డ్రైనేజీల వల్ల పొల్యూషన్ అయి ఉండొచ్చు, బాత్రూమ్ టాయిలెట్ల నుంచి పొల్యూషన్ అయి ఉండొచ్చు, డెడ్ బాడీస్ నుంచి పొల్యూషన్ అయి ఉండొచ్చు. ఇట్లా పొల్యూషన్తో ఉన్న వాటర్ని మనం ఫిల్టర్ చేసుకుని జనానికి సప్లై చేస్తాం. అంటే ప్రమాణాలుకి సరిపడా మనం చేస్తున్నామా, ప్రమాణాలకి తక్కువ స్థాయిలో జరుగుతుందా అనేది కూడా ఒక విషయం. అంటే ఒక సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగితే ఒక హెల్దీ ఎన్వైర్న్మెంట్ని మనం తీసుకురావచ్చు. ఒక సంజీవని లాంటి పరిస్థితి మనకి మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేసినట్టయితే రాజోలు నియోజకవర్గానికి మంచినీటి సప్లై అనేది ఒక అతిపెద్ద ఇంటర్వెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అది అప్పుడు జరగలేదు. 2250 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి వస్తే ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలో 26-27 సంవత్సరం రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి 4000 కోట్లు పెట్టారు. ఫైనాన్షియల్ సపోర్ట్ బడ్జెట్ సరిగా ఉందా లేదా అని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ వాడుతున్నాను. అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే వచ్చే 9 నెలల్లో మనం షెడ్యూల్ చేశారు. మనకి ఈ 30,000 ట్యాప్లు కంప్లీట్ చేయటం, దాన్ని కూడా ఫేజ్ వైజ్గా సముద్ర తీర ప్రాంతాల్లో 20 విలేజెస్ ఫస్ట్ తీసుకోమన్నా, తర్వాత నెక్స్ట్ ఇంకొక 20,000 హౌసెస్ తీసుకోమన్నా, ఇంకొక 10, ఇట్లా 30,000 ఇళ్ళు తీసుకోవాలి మనం. ఫస్ట్ 10, సెకండ్ 10, అలాగే రిమైనింగ్ థర్డ్ 10, అంటే 3 నెలలు చేసినట్టే 650 ఈ పైప్ లైన్ వేయటం, 4 సిపిడబ్ల్యూ స్కీమ్స్ కన్స్ట్రక్ట్ చేయటం, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కంప్లీట్ చేయటం. ఇవన్నీ కంప్లీట్ చేసి 9 నుంచి ఇంకొక 3 నెలలు మనకు క్వశ్చన్ పెట్టుకున్నట్టయితే సంవత్సరం లోపల నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా డ్రింకింగ్ వాటర్ సప్లై రాజోలు నియోజకవర్గంలో కంప్లీట్గా పైప్ లైన్తో వచ్చే నీళ్లతో సప్లై చేయాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని సాకారం చేయాలంటే కేవలం ఈ బడ్జెటే మనకు ఉపయోగపడుతుంది. అంటే జలజీవన్ మిషన్లో ఈ వచ్చే 2 సంవత్సరాల్లో ప్రభుత్వం 16,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 2,000 కోట్లు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే 4,000 కోట్లు ఇప్పుడు బడ్జెట్లో పెట్టిన అమౌంట్. ఇది కాకుండా 10,000 కోట్లు లోనింగ్ తీసుకొచ్చి చేసి 16,000 కోట్ల రూపాయలతో సుమారుగా కంప్లీట్గా డ్రింకింగ్ వాటర్ అటు ఏ గ్రిడ్లు అయినప్పటికీ, ఇప్పుడు సెంట్రల్ గ్రిడ్ అయి ఉండొచ్చు, ఈస్టర్న్ గ్రిడ్ అయి ఉండొచ్చు. మొన్న పవన్ కళ్యాణ్ గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇది ఒక మేజర్ ఎగ్జాంపుల్. ఒక నియోజకవర్గాన్ని ఎలా రూపురేఖలు మారుస్తుంది ఈ బడ్జెట్ అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ, బెస్ట్ ఉదాహరణ నేను వాడటం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గానికి కావాల్సిన అతి ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి అంటే, ఇంకొకటి ముంపు. ఇరిగేషన్ సంబంధించి మీరు చూసినట్టయితే ఈసారి బడ్జెటరీ అలొకేషన్స్లో లేదంటే ఒక 4,500 కోట్లు ఎక్స్ట్రా కూడా పెట్టింది. మనకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం ఒక ఎత్తు, ముంపును నివారించటం, దానికి సంబంధించిన అన్ని రకాలైన చర్యలు తీసుకోవటం, తద్వారా అటు పంటలు ఏదైతే కోకోనట్ ప్లాంటేషన్ దెబ్బతిందో, అలాగే వరి దెబ్బతిందో, వాటిలన్నీ కూడా మళ్ళీ రెస్టోరేషన్ తీసుకురావాల్సిన బాధ్యత. దీనికి బడ్జెటరీ సపోర్ట్. అలాగే ఇంకా చూడాలంటే మీకు అసలు అభివృద్ధి అని చెప్పడానికి ఎలా చెప్పగలం, అభివృద్ధికి ఎట్లా అభివృద్ధికి పెద్దపీట వేసింది ఈసారి అని చెప్పడానికి చిన్న మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. సాధారణంగా ఏం చేస్తారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే శాలరీస్ మిగిలిన ఇలా పెన్షన్లు ఇవన్నీ ఇచ్చేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రోడ్లు వేయటం, లేకపోతే డ్రింకింగ్ వాటర్ స్కీములు కట్టడం, ఇంకొకటి. ఈ అన్నిటిని ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
ఈసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది సుమారుగా 16% వరకు తీసుకెళ్లారు. 50,000 కోట్లు, 3,32,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 50,000 కోట్లు కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెడతాం. అంటే ప్రోడక్టు అదేంటే లాంగ్ టర్మ్లో ప్రజలకు ఉపయోగపడి రోడ్లు అయి ఉండొచ్చు, మంచినీటి ప్రాజెక్టులు అయి ఉండొచ్చు, ఇంకో ప్రాజెక్టులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ఏదో పార్కులు అయి ఉండొచ్చు, ఇట్లా లేకపోతే ఇంకా రకరకాలైన ఇరిగేషన్ ప్రాజెక్టులు అయి ఉండొచ్చు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా కట్టడానికి అయ్యే బడ్జెట్ని ఈసారి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు చూపించారు. సుమారుగా ఒక 50,000 కోట్లు, ఫస్ట్ టైం 16% అండి. ఏ స్టేట్ అయినా 15% కంటే పైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టిందంటే అది బ్యాలెన్స్డ్కి వెళ్తున్నట్టు. దానికంటే తక్కువ పెట్టిన సందర్భాలు మీరు చూశారు. 2022-23 సంవత్సరం చూడండి, గత ప్రభుత్వంలో 8,000 కోట్లు పెట్టారు, 4%, అతి తక్కువ. అంటే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదే దృష్టి లేకుండా కేవలం ఏంటంటే పెన్షన్లు అవి ఇచ్చుకుంటా పోతా ఎలాంటి అభివృద్ధికి పెద్దపీట వేయలేదు. ఇది క్లియర్గా నేను మీకు లెక్కలతో పాటు చెప్తాను. ఇప్పుడైతే ఖచ్చితంగా 16% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలని ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయించుకుందో దాన్ని బడ్జెట్లో చూపించింది. సో ఇదొక ముఖ్యమైన విషయం ఇక్కడ. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి ఈ రోజున కరెంటు, ఒక క్వాలిటీ కరెంటు కావాల్సిన పరిస్థితి, లో వోల్టేజ్ లేకుండా సప్లై చేసే పరిస్థితి, దానికి సరిపడా బడ్జెటరీ సపోర్ట్స్ ఉన్నాయి. అలాగే రోడ్లకి చాలా ప్రయారిటీ ఇచ్చారు ఈరోజు. శాస్కి అనే ఒక స్కీమ్ వచ్చింది, దాని నుంచి ఒక 2,123 కోట్లు ఇచ్చారు. అలాగే ఈసారి కూడా దానికి బడ్జెటరీ సపోర్ట్ బాగా పెంచడం జరిగింది. కొన్ని రోడ్లని అటు R&B రోడ్లు కానీ, అలాగే ఈ ప్రాజెక్ట్ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, అలాగే మూడవది గ్రామీణ రోడ్లు, మనం గ్రామాల్లో ఉండే చిన్న చిన్న రోడ్లు వేసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి మనం తీసుకురాగలుగుతున్నాం. గుంతలు లేని రోడ్లు నిర్మించగలుగుతున్నాం అంటే రోడ్ల మీద దృష్టి పెట్టడం, దానికి సరిపడా బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఈ రోజున 3,32,000 కోట్ల అవుట్లే తీసుకొచ్చింది. ఎందుకంటే ఓ పక్కన 10 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. అప్పులే ఈ రోజున యాజ్ ఫర్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ 10 లక్షల కోట్లు అప్పులుండగా మళ్ళా 3,32,000 కోట్ల రూపాయల అవుట్లేతో బడ్జెట్ తీసుకురావటం అనేది ఒక సాహసకరమైన విషయం. అలాగే మనకేమిటంటే నా రిక్వెస్ట్, నేను కూడా ఈసారి వచ్చే సభలో అడగదలుచుకున్నది ఏమిటంటే, మనకు కూడా కోనసీమ అనేది ఏదైతే ఈ ముంపుతో సఫర్ అవుతుందో దాన్ని తప్పనిసరిగా ఆధునీకరించారు. ఏదైతే కెనాల్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ మనకు ఏదైతే ఉన్నాయో వీటిని ఆధునీకరించి, తర్వాత మీకు తెలుసో తెలీదో అవుట్ఫ్లో స్లూయిస్లని ఉంటాయి. ఈ డ్రైనేజ్లన్నీ కూడా ఒక వెంట ద్వారా, షట్టర్ల ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఇవి కూడా నేను దీన్ని సరిచేయాల్సిన స్టేజ్ వచ్చిందని చెప్పి కొంత నాకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది నేను తర్వాత మాట్లాడతాను. ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ రోజున ఈ షట్టర్స్ కూడా అరేంజ్మెంటు కొంచెం పైకి ఎత్తి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ సీ లెవెల్ కూడా కొంచెం పెరిగింది, భూమి కూడా కొంత కృంగిందనే విషయం కూడా టెక్నికల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. మొన్న జరిగిన 3వ తారీఖున జరిగిన మీటింగ్లో ఇటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ కానీ,
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కానీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ పెట్టిన ఒక సర్వే టీమ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసి ఫైండింగ్స్ అన్నీ కూడా టెక్నికల్గా మొన్న ఒకటి నాకు పంపించారు. దాంట్లో వారు చెప్పింది ఏంటంటే, కొంత ఈ ఏరియాలో, మన ఏరియాలో ఉప్పు శాతం సెలనిటీ పెరిగింది, మిగిలిన చోట్ల కంటే ఎక్కువ సెలనిటీ ఉంది, తద్వారా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, భూగర్భ జలాలు పాడైపోయాయి. ఇది టెక్నికల్ రిపోర్ట్. దీని మీద నా రిక్వెస్ట్ ఏమిటంటే, గవర్నమెంట్కి కూడా తప్పనిసరిగా ఎన్డిఎం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, వారితో కోఆర్డినేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ విషయాన్ని ఒక పెద్ద విషయంగా దీన్ని డీల్ చేయాల్సిందని నేను రిక్వెస్ట్ చేయబోతున్నాను. సో ఎందుకంటే ఉప్పదనం బాగా పెరిగిపోయింది, పర్సంటేజ్, గ్రౌండ్ వాటర్ అంతా పాడైపోయింది, భూమి ఎప్పుడైతే కొంచెం కృంగింది అని చెప్తా ఉన్నారో, అలాగే మీన్ సీ లెవెల్ పెరుగుతుందని టెక్నికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకుని తప్పనిసరిగా ఒక సర్వే టైపు, ఒక స్టడీ బాగా మంచి ఒక టెక్నికల్ స్టడీ చేసి వీటిని కరెక్ట్ చేసినట్టయితే కోనసీమ ఏరియా అందరికీ, ఎస్పెషల్ రాజోళ్ళకి, మా నియోజకవర్గానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనేది నా ఉద్దేశం. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్ళబోతున్నాను. కాబట్టి ఈసారి ఇచ్చిన బడ్జెట్ విషయంలో రూరల్ ఏరియా గురించి, గ్రామీణ పరిస్థితి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ముఖ్యంగా అటు మంచినీటి విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అలాగే ఈ కెనాల్స్ లేకపోతే ఈ డ్రైన్స్ ఆధునీకరించిన విషయంలో కానీ, అన్నిట్లో కూడా బడ్జెటరీ సపోర్ట్ పెరగటం వల్ల ఇది ప్రజారంజకంగా ఉంది, గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్టు. ఇది తప్పనిసరిగా ఒక పక్క అభివృద్ధిని, ఇంకొక పక్క ఈ సంక్షేమాన్ని ఒక జోడొద్దులుగా ముందుకు తీసుకెళ్తా ఉంది అని చెప్పడానికి నేను ముందుకొచ్చి ఇది క్లియర్ కట్గా మీకు మన నియోజకవర్గాన్ని ఒక ఎగ్జాంపుల్తో మీకు ముందుకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.